సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు జొల్లగడ్డ భాస్కర్రావు, మాది వెలగపూడి గ్రామం. ఎన్ని ఎకరాలు ఇచ్చారు సార్ మీరు ఈ రాజధాని ప్రాంతానికి? నేను 3 ఎకరాలు ఇచ్చాను. మరేంటి సార్ ఈరోజు దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి రాజధాని అంశంలో చట్టబద్ధత తీసుకొస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక అసెంబ్లీని కూడా ఏర్పాటు చేసి ఈరోజు తీర్మానం చేస్తూ ఉంది. ఏంటి అంత ఆవశ్యకత ఏంటి? మన రాష్ట్రానికి ఈ చట్టబద్ధత తేవాల్సిన అవసరం ఏంటంటారు? 2019 నుంచి 24 వరకు ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి పరిపాలించాడు. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు పరిపాలించాడు. ఆ పరిపాలనలో ఒక నియంతలాగా తన ఇష్టం వచ్చినట్టు ఒక ప్రజాపాలకుల్లాగా పరిపాలించలేదు. ఒక నియంతలాగా పరిపాలించి తనే నియంతగా తను చెప్పిందే వేదంగా తనకి ప్రయోజనం కలిగేటట్టు రాష్ట్రం ఎక్కడ పోయినా ఏం పర్లేదు అన్నట్టు 3 రాజధానుల సిద్ధాంతం అనేది ఒకటి తీసుకొచ్చి 3 రాజధానులు ఒకటి చేశాడు. అంతకుముందు తనే ఇక్కడ రాజధానికి ఒప్పుకున్న అతనే, ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా అని చెప్పిన అతనే మళ్ళీ మాటలు వెనక్కి తీసుకొని ఇక్కడ దీన్ని 3 రాజధానులు అని చెప్పాడు. 3 రాజధానులు అని చెప్పి ఎక్కడ 3 ఇటుక పెడ్డలు కూడా పెట్టాల. ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని దోచుకోవటం తప్పితే ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు, ఒక గుంట పోవలేదు, చాడ మట్టి వేయలేదు, ఏమీ చేయాల. ఎక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. కేవలం ఒక ఏదో వాళ్ళకి 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి అది కూడా 4 సంవత్సరాల మీద సంవత్సరానికి 250 చొప్పున పెంచుతానని చెప్పి పెంచుకుంటూ వచ్చి అది ఒక్కడ తప్పితే తను చేసింది ఏమీ లేదు. ఆ దుర్మార్గుడు లాంటి వాడు మళ్ళీ వస్తారని చెప్పి ఈ చట్టబద్ధత అటువంటి ఈ దుర్మార్గుడు అంటే ఇక రానిరు. ప్రజలు అతను ఒక్కసారే నమ్మారు. ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఒక్క ఛాన్స్ తోటి ఆ పార్టీ అతను భూస్థాపితం అయిపోయినట్టే లెక్క. అంటే ఎందుకని ఈరోజు ఈ తీర్మానానికి అసెంబ్లీకి ఈ వైసీపీ పార్టీలో గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎవరూ రాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలాంటి స్టేట్మెంట్ విడుదల చేయకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి ఇదే రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన దుర్మార్గం, అతని దుర్మార్గం ఇదే రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది. కనీసం ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోలేదు. అంటే ఈ విషయంలో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని అభినందించవచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతని స్టాండ్ మార్చుకోవాలా. అమరావతిని నేను ఉంచను అనే దాని మీదే ఉన్నాడు. పైకి చెప్పకపోయినా అతని ఉద్దేశం అదే. మీరు ఇవాళ అసెంబ్లీకి రాకపోవటం అంటే మీరు 3 రాజధానులు బిల్లు వెనక్కి తీసుకున్నాడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఓ పక్కన వచ్చి అమరావతికి మద్దతు, మేము అమరావతి ఆడిగిపోదు, మేము అమరావతికి మద్దతు అని అంటున్నాం. మరి ఇవాళ నువ్వు అమరావతికి మరి 11 మంది వచ్చి ఏకగ్రీవంగా ఆమోదింపజేయచ్చు కదా. మరి ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకి ఇది అభివృద్ధి చెందటం ఇష్టం లేదు. అదేమంటే ఏదో ఒకటి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తాం, మమ్మల్ని మాట్లాడినీరు అని అంటారు. మీ లెక్క ప్రకారం మీకు ఇస్తారు, కానీ మీరు అడిగినంత మాత్రాన ఎవరు ఇవ్వలేదు. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీ గవర్నమెంటో కాదు, ప్రజలు తిరస్కరించారు. ప్రజల తీర్పును నువ్వు గౌరవించలేకపోతున్నావు. అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు, అమరావతిని రాజధానికి కొనసాగించడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అమరావతి ప్రాంతం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇష్టం అని ఇవాళకి ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి అంటాం కాదు, జగన్మోహన్ రెడ్డి చేత ఒక్క మాట చెప్పి మనం అమరావతి రాజధాని, అమరావతి అని పేరు ఎత్తాడా జగన్మోహన్ రెడ్డి? సజ్జల రామకృష్ణారెడ్డికి అతనికి ఏం తెలుసు? బుద్ధి లేని మనిషి చెప్పాలంటే ఓ బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్నిసార్లు చెప్పేందుకు? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చెప్తే సరిపోయిద్దిగా. అమరావతి రాజధాని, నేను దానికి కట్టుబడి ఉన్నాను, గతంలో తప్పు చేశాను, 3 రాజధానులు అనేది తప్పు, అది చేయను, అమరావతి రాజధాని అని చెప్పు. ప్రజల్లో ఇవాళ ఈ గందరగోళం ఉండదు. ఎవరి దగ్గర ఈ గందరగోళం ఇది ఉండదు కింద. జగన్మోహన్ రెడ్డి ఏం లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలని చెప్పి చేస్తున్నాడు అంతే. అంటే ఇప్పటికే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవోని కూడా ఇష్యూ చేశారు. మరి రైతులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు అనే కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఈ నిర్ణయంతో ఈ రైతుల్లో కానీ అమరావతి రైతుల్లో కానీ ఎలాంటి నిస్పృహలు తొలగిపోయే అవకాశం ఉంటుందంటారు? ఈ నిర్ణయంతో మార్పు గ్యారంటీగా వస్తుందని చెప్పి మేము అనుకున్నాం. 100కి 100% ఈ నిర్ణయంతో మార్పు వస్తుందని చెప్పి అక్కడ సెకండ్ పూలింగ్ ప్రజలకు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాలో కూడా కొంతమందికి అసంతృప్తులు ఉన్నాయి. కొన్ని సమస్యలు, చిన్న సమస్యలు కూడా అవ్వలేదు. అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ తీరిపోతాయి అని చెప్పి, ఈ నిర్ణయంతో తీరిపోతాయి అని చెప్పి అని అనుకుంటున్నాం. పర్సనల్గా మీకేమనిపిస్తుందండి? 1631 రోజులు పాదయాత్రలు చేశారు, ఉద్యమాలు చేశారు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో ముందుకు వెళ్ళారు. ఎట్టకేలకి ఈరోజు చట్టబద్ధత వస్తుంది కదా అమరావతికి, ఎలా అనిపిస్తుంది పర్సనల్గా మీకు? పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా వీలు ఉంటుంది.
చూడయ్యా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసింది, ఈ రాజధాని కూడా శాశ్వతం చేసింది, ఎక్కడికి ఏం పోదు. మీరు ఎవరైనా పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళు కానీ, మీరు ఈ రాష్ట్రానికి ఈ రాజధానికి వచ్చే వాళ్ళకి కానీ ఎటువంటి అభ్యంతరం లేదు అని మేము కూడా సగర్వంగా చెప్పుకోవటానికి, మా రాజధానికి దేశంలో ఎక్కడా లేనటువంటిది అమరావతికి చట్టబద్ధత వచ్చింది, మా రాజధాని ఎవడో ఏమీ చేయలేడు ఎటువంటి దుర్మార్గుడు వచ్చినా అని గుండె మీద చేసుకొని చెప్పగలిగే ధైర్యం మాకు వచ్చి చాలా ఆనందంగా ఉంది. ఎలా ఉంది సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత నిర్మాణాల విషయంలో కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు? అసలు చాలా ఫాస్ట్గా చేస్తున్నారయ్యా. ఒక సంవత్సరం 6 నెలలు సంవత్సరం గత గవర్నమెంట్ చేసిన దుర్మార్గాలన్నీ సరిదిద్దుకోవడం సరిపోయింది. పనులు వేగం బాగా పుంజుకున్నాయి. జనవరి నుంచే ఈ పనులు వేగం పుంజుకున్నాయి. చెప్పాలంటే జనవరి దాకా అన్నీ వాళ్ళు అందరికి టెండర్లు వేయటం, కాంట్రాక్ట్లు వేయటం, వాళ్ళు రావటం, వాళ్ళ షెడ్లు వేసుకోవటం. అది ఇప్పుడు మాత్రం చాలా స్పీడ్గా జెట్ స్పీడ్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. మీకే తెలుస్తూ ఉంటుంది మీరు తిరిగినా కూడా. అన్నీ అప్పుడు లేని ఇప్పుడు రోడ్లు కానీ ఈ కానీ చాలా వ్యవస్థ అవుతుంది. ఇది ఇప్పటికే కొన్ని ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద గతంలో ఎలాంటి ఆరోపణలు వచ్చాయో వాటికి ధీటుగా, అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, బినామీని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, తన కులానికి సంబంధించిన కాంట్రాక్టర్లకే పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దానికి ఈరోజు చట్టబద్ధత పేరుతో అఫీషియల్గా నోటిఫికేషన్ కూడా జారీ చేశాడు చంద్రబాబు అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రోల్స్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కులం లేనాడు, గుణం లేనాడు కులం గొడుగు పడతాడనే సామెత ఒకటి ఉందయ్యా. వాడికి గుణం లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడికి గుణం లేదు. గుణం లేదు కాబట్టి కులం గొడుగు బట్టి కులాల మధ్య విచ్ఛిన్నం చేసి, పార్టీల మధ్య, కులాల మధ్య, వర్గాల మధ్య విచ్ఛిన్నం చేయాలని చెప్పి చూస్తున్నాడు. ఈడ నిజంగానే నువ్వు అధికారంలో రాతలకి ప్రతిపక్షంలో ఉండగా నువ్వు చెప్పావు చంద్రబాబు నాయుడు బినామీలు కొనుక్కున్నారు, ఇదంతా చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పి 2019లో నువ్వు చెప్పావు. 5 సంవత్సరాల్లో ఏం బీకావు చంద్రబాబు నాయుడు మీద? మరి నువ్వు అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించావు కానీ మరి అటువంటిదే ఇటువంటి రియల్ ఎస్టేట్ చేస్తా అతని బినామీలు ఉంటే వాళ్ళ ఆస్తులు నువ్వు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోయావు? ఎక్కడన్నా ఒక్కసాట ఒక్క ఆస్తి అని హ్యాండ్ ఓవర్ చేసుకున్నావా? మరి ఎందుకు చేసుకోలేకపోయావు? అంతేగాని అంతా ఒట్టిదే. ఎవరికి ఎవరు బినామీలు లేరు, ఎవరు ఆస్తులు లేవు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. రియల్ ఎస్టేట్ అనేది ఈ రాజధానిలో మాత్రం లేదయ్యా.